మిగతా దాంట్లో ఏది ఇష్యూ మీకు ఉన్నవే 5 మాట్లాడాలి మేడం. అయితే పబ్లిక్ నుంచే మనకు రావాలి మేడం. మనం ఎంత వాళ్ళకి అప్రోచ్ అయినా కానీ వాళ్ళు మనకు దొరకట్లేదు. పబ్లిక్లో ఎక్కువ అవేర్నెస్ చేస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈజీగా పెంచుకోవచ్చు మేడం మన టార్గెట్. ఈసారి కూడా నేను తర్వాత డిటి ఎలక్షన్స్ తర్వాత శ్రీధర్ గారు సౌత్ ఆఫ్రికా రిపీటెడ్గా మెసేజ్ పెట్టుకుంటూ ఫాలోఅప్ చేస్తున్నాం. బట్ కొంతమంది ఇంప్రూవ్మెంట్ చేశారు, కొంతమంది చాలా మంది ఇంప్రూవ్మెంట్ చేశారు. బట్ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. మేడం మనకు ఒక బాటమ్ లైన్ ఇచ్చారు, 75% రీచ్ అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేయండి అని అన్నారు. సో ఇప్పుడు రేపటి వరకు మనం 50% ఎట్టి పరిస్థితిలో రీచ్ అవుతాం. 50% ఎందుకంటే 49.39% ఉంది కాబట్టి. సో 50% అయినా కూడా తర్వాత 75% రీచ్ కావాలండి, అంతే. తర్వాత ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాము, ఐఈసీ టూల్స్ను చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయాలని చెప్పినాము. శానిటేషన్ సంబంధించిన వెహికల్స్ ద్వారా చాలా డెప్త్గా తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత అన్నీ కూడా డివిజనల్ లెవెల్లో మీకు అందరికీ చెప్పాము, అన్ని రకాల లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇంకా కూడా కొంతమంది ఎస్ఓస్ తర్వాత ఏఆర్ఓస్ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు.